దుర్గాంజనేయ స్వామి పూజారి శ్రీ రమణ గారి ఆమరణ నిరాహార దీక్షలో వైసీపీ నాయకులు కొందరు మాట్లాడుతూ ఇక్కడ ఈ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు చైర్మన్గా పెట్టి ఏం చేయాలనే సంభాషణ రావడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి చేయాలా, డెవలప్మెంట్ చేయాలా, దేవుని సేవలు ప్రజలందరికీ కలగాలనే ఉద్దేశంతో మేము గౌరవప్రదంగా ఉండేవాళ్ళని చైర్మన్గా పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మగారు ఇదే ఊర్లోనే పుట్టి పెరిగారు. ఇదే దేవాలయాలన్నీ కూడా చిన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు పూజలు చేసి ఉన్నారు కాబట్టి ఆమెకు అన్ని విధాలుగా ఇక్కడున్న సాంప్రదాయాలు హిందూ పద్ధతిలో దేవుళ్ళ ఏ విధంగా మనం పూజించబడతాము, బ్రాహ్మణులు పూజలు ఏ విధంగా ఆచరిస్తారు, బ్రాహ్మణుల ఏ విధంగా దేవాలయానికి సంబంధించిన ఆచారాలు ఉంటాయో అవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి గౌరవప్రదంగా ఉంటుందని అన్ని కులాలను కలుపుకొని ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. ఆ కమిటీని వేసుకున్నప్పుడు కూడా మేము పాత కమిటీ వాళ్ళని పిలుచుకొని మీరు గతంలో కూడా మంచి సేవలు చేశారు, మీరే కూడా ఒకసారి చైర్మన్గా ఉంటే మేము కూడా కమిటీ సభ్యులుగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. మాకు సమయాభావం లేదని చెప్పేసి వాళ్ళు తప్పుకోవడం జరిగింది. తర్వాత మేము కొంతమందితో 15 మందితో కమిటీ వేసుకోవడం జరిగింది. అయితే ఈ 15 మందితో ఆగుకోకుండా 35 మంది వరకు ఉండే విధంగా కమిటీ వేసుకోవాలని ఉన్నాం. నిన్నటి రోజున ఎందుకోసం ఈ కమిటీ వేశారు, గుప్త నిధులు తవ్వడానికేనా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇది అవాస్తవం. ఎందుకంటే ప్రతి దేవాలయాల్లో అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో దేవాలయాల విధ్వంసాలు ఇవన్నీ చూసాం. ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటివి జరగవు. దైవ కార్యక్రమం భక్తుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేయడము, భక్తుల సేవలు అందించడమే మా కమిటీ ఉద్దేశం. కూడా మేము భగవంతుని సేవ చేసుకోవడానికి వచ్చాం. రాజకీయాలకు రాకముందు రాజకీయాల ముందర కూడా ఇదే ఊరు గ్రామానికి సంబంధించిగా 2016లో మేము శివపార్వతుల ఆరాధన మహోత్సవం గ్రామంలో 9వ ఆరాధన మహోత్సవం శివభక్తులు అంతా చేసినప్పుడు అప్పుడు గ్రామాన్ని గౌరవిస్తూ మేము ఒక పాంప్లెట్ ముద్రణ చేసినప్పుడు ఇక్కడ బాగా చూడండి, 2016 సుబ్బరంగయ్య స్వామి గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ ముంతా రమాదేవి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించబడను. కానీ ఈ కార్యక్రమం అంతా చేసింది శివమాలదారులు. మేము భిక్షాటన చేసి శివుడు అన్నపూర్ణేశ్వరి దగ్గర ఏ విధంగా అయితే భిక్షాటన చేసి 10 మందికి అన్నం పెట్టాడో అదే సంకల్పంతో మేము శివమాల ధరించినప్పుడు అహం వీడి, మీరు హుందాతనం వీడి, ఎప్పుడైతే మీరు ఒకరికి దగ్గర అడిగి ఇంకొకరికి పెడతారో అప్పుడే మీరు శివమాల ధరించిన దానికి మంచి బోధన అని చెప్పేసి గురువులు చెప్పిన విషయాలతో మేము భిక్షాటన చేసి ఇదే గ్రామంలో ఇట్లా కొన్ని పంద్యాలు, ఎద్దల పంద్యాలు, గ్రామోత్సవం అంతా చేయడం జరిగింది. అప్పుడు బండారు నారాయణ స్వామి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ నుంచి 25,000 రూపాయలు బహుమతిగా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇది అప్పుడు గుప్త నిధులు తొగేదానికోసం ఏమన్నా శివమాల దారులతో మాకేమన్నా వీళ్ళు ఏమన్నా ఇచ్చారా? అది కాదు కదా. అలాగే సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగే విధంగా బాగా ఉండాలని చెప్పేసి సీతారాముల కళ్యాణం చేసేటప్పుడు అప్పుడు కూడా మేము అదే బండారు కుటుంబానికి మేము చెప్పాము, అక్క ఈరోజు మీరు సింగనమల్లో స్టార్ట్ చేస్తున్నారు, మరీ ఏమన్నా కానీ ముందుకి ఉంటారంటే నా ప్రాణం ఉన్నంత వరకు నేను చేస్తానని చెప్పేసి, నేను లేకపోయినా మీతో నేను చేపిస్తానని చెప్పి చేయడం జరిగింది. అలాగే ఇక్కడ రుసింగమయ్య టెంపుల్, ఈ టెంపుల్ అతి కష్టమైనది. ఎందుకంటే కొండల మీద మనుషులు నడవడానికే కష్టం. అలాంటి చోటికి 1,50,000 రూపాయలు వంట సామాగ్రిని ఇచ్చి అప్పుడు బండారు నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే లీలావతి గారి సొంత ఊరని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే మసూద్ స్వామి దర్గా, పెనుగొండ దర్గా తర్వాత ప్రసిద్ధ చెందిన 500 సంవత్సరాల చరిత్ర కలిగిన మసూద్ స్వామి దర్గా, అక్కడ 1,06,000 రూపాయలతో టాయిలెట్స్ కట్టడం జరిగింది భక్తుల కోసం. అలాగే హిందూ ముస్లిమ్స్ అంతా మొహరం వేడుకలు జరుపుకుంటే యాదవ్ కాలనీలో స్లాబ్కు సంబంధించి 50,116 ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ కాలనీలో పిల్లలకి నీటి సౌకర్యార్థం అప్పటికి ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్నది జైలు సూపరింటెండెంట్ గారు, వారి ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేదలకు చీరలు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినాక ఎమ్మెల్యేగా అమ్మగారిగా మీరు కూడా మా గ్రామంలో ఉన్నారు కాబట్టి మీ శివాలయంలోనే మనకి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు లేవు, ఉన్న విగ్రహాలు విలువ అయినాయి అని చెప్పినప్పుడు ఉత్సవ విగ్రహాలకి 1,50,000 చేపించి ఇప్పటికి కూడా టెంపుల్లోనే ఉన్నాయి. ఆ విగ్రహాలు చేపించేసి అక్కడ ఫస్ట్ కళ్యాణం ఎమ్మెల్యే గారితో చేపించడం జరిగింది. ఇవన్నీ హిందూ సాంప్రదాయాలకు ఏమైనా విరుద్ధమా? హిందూ సాంప్రదాయాల ప్రకారంగా ఇక్కడ టెంపుల్లో కళ్యాణం చేసినా కూడా ఆ టెంపుల్కి సంబంధించి ఆ పూజారి, ఆ టెంపుల్కి ఎవరైతే ఉన్నారో గతంలో ఎవరైతే
అది కట్టించి పెట్టారో వాళ్ళు అనంతపురంలో ఉన్నారు. వాళ్ళ ద్వారానే వడి బియ్యం అంటే మన తలంబరాల బియ్యం కూడా వాళ్ళ ద్వారానే తీసుకుని వచ్చి మేము చేయడం జరిగింది. కావాలంటే గ్రామస్తులు ప్రతి ఒక్కరు అక్కడ ఉండే వాళ్ళని కూడా అడగండి. ఎక్కడ మరి తర్వాత సీతారాముల కళ్యాణం విషయంలో కూడా సుబ్బరంగయ్య స్వామి గారి ఇంటి నుంచే తలంబరాలు రావడం ఆనవాయితీ. అదే పద్ధతిలోనే గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు చేశారు, మేము చేస్తున్నాం. గ్రామానికి సంప్రదాయాలకి విరుద్ధంగా మేము ఎక్కడా చేయలేదు. నిన్న మాట్లాడిన మాటలన్నీ అవాస్తవం. ఇవన్నీ కూడా ఇక్కడ రాజకీయాలు వద్దని చెప్పేసి మాట్లాడి అక్కడ పోయి రాజకీయాలు మాట్లాడడం మా కూటమి ప్రభుత్వ లక్ష్యము కాదు. గ్రామ ప్రజలుగా మేము కూడా దాన్ని సహకరించము. మీరు వాస్తవాలు కమిటీ నియమించిండేది అభివృద్ధి కోసమే. మీరు ఈ టెంపుల్ అభివృద్ధి చేసే వాళ్ళైతే గ్రామంలో ప్రతి ఇంటిని అడిగి ఈ పూజారి వైఖరి మీద, ఈ పూజారి చేసే విధానాలపైన మీరు చేసి నిజం అనిపిస్తే మీరే నిర్ధారించి ఇవ్వండి. మీరే ఒక చైర్మన్ కూడా ఎంపిక చేయండి. మా కమిటీ సభ్యులమందరం కూడా మేము ఒప్పుకొని మా చైర్మన్ గారికి కూడా తెలియజేసి నిజమైన చైర్మన్ని మీరే ఇస్తే ఆ చైర్మన్ కిందే మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ దైవ సాక్షిగా ఈ దేవుని సమక్షంలో మా కమిటీ సభ్యులందరం కూడా సేవ చేయాలని వచ్చినాము. మీరు రాజకీయ రంగు పులిమి ఏంటివేంటో అభాండాలు వేసి ఇలాంటివి చేసి గ్రామానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించద్దండి అని చెప్పేసి రాజకీయ నాయకులందరికీ వేడుకొని మరీ చెప్తున్నాం. రాజకీయాలు బయట చేసుకుందాం, ఇక్కడ దైవ కార్యక్రమాలు భక్తుల కోసమే చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ కటాంజనం చూడండి, ఆ కటాంజనం వేయించిన దాతలు బళ్ళారి వాళ్ళు, దానిపైన పేర్లు ఉంటాయి. మనం మంచి చేసింది స్థిరస్థాయిగా నిలబడాలని చెప్పేసి భావించాలే తప్ప రాజకీయంగా అనవసరంగా మాట్లాడి ఈ గుడి ప్రతిష్టని ఇంకా దిగజార్చేద్దానని చెప్పేసి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి చేతులెత్తి ముక్కుతా ఉన్నాం. ఎందుకంటే గ్రామవాసిగా, గ్రామ నివాసులుగా మేము మా ఊర్లో ఉండే గుడిలో మంచి చేయకపోయినా బాధ లేదు, కానీ అనవసరంగా చెడు విషయాలు చెప్పి మా మనోభావాలు కూడా దెబ్బ తీయకూడదని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఎందుకంటే అనేక దేవాలయాలకి ఈవోలు కూడా ఉన్నారు. ఈవోల ఆధ్వర్యంలోనే మేము చేస్తున్నాం. గ్రామస్తులంతా ఖర్చు పెట్టి చేస్తున్నా ఈవోల్ని గౌరవించి, బ్రాహ్మణుల్ని గౌరవించి, బ్రాహ్మణులు దేవుళ్ళతో సమానం కొలుస్తున్నాం. ఈయనకు మాత్రమే మేము ఎందుకట్లా తయారైనామో మాకు అర్థం కావడం లేదు. ఆ వైఖరి కూడా మార్చుకునే విధంగా ఆ నాయకులు చెప్పిండే బాగుండు. దాన్ని సపోర్ట్ చేస్తూ ఈ విధంగా గ్రామ ప్రజల్ని, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేయడం మంచి పద్ధతి కాదని ఆ దుర్గాంజనేయ స్వామి, ఆ దుర్గమ్మ మాత, ఊర్లో ఉండే అందరూ దేవాలయాలు, దేవుళ్ళు వాళ్ళ మీద కూడా వాళ్ళ బుద్ధి మార్చి ఇలాంటి వ్యక్తులకి మంచి బోధన ఇచ్చే విధంగా ఆ భగవంతుడు చూడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.